మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజస్ సివిల్ ఏవియేషన్ సెక్టార్లోకి అడుగుపడుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన టర్బో మెగా ఎయిర్వేస్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతులు కూడా ఇచ్చేసింది. 2 విమానాలతో సర్వీసుల్ని స్టార్ట్ చేయనున్నారు. మరో 2-3 రోజుల్లో అన్ని విషయాలపై రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇవ్వనున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మెగా ఎయిర్లైన్స్ రాబోతుంది. రామ్ చరణ్ తేజ్ పార్ట్నర్ అండ్ ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న టర్బో మెగా ఎయిర్వేస్ ప్రారంభానికి అంతా రెడీ అయింది. టర్బో మెగా ఎయిర్వేస్ ట్రూ జెట్ పేరుతో ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ ఇవాళ అనుమతి ఇచ్చింది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు టర్బో మెగా ఎయిర్వేస్ ప్రతినిధి వంకాయ ఉమేష్ కు అనుమతి పత్రాలు అందించారు. టర్బో మెగా ఎయిర్వేస్ రీజనల్ ఎయిర్లైన్స్ మాత్రమే. దేశంలోని కొన్ని ప్రాంతాలకే ఇది పరిమితం. బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్, ఔరంగాబాద్ లాంటి చోట్లకు విమాన సర్వీసులు నడపనుంది సంస్థ. పుష్కరాల టైంలో రాజమండ్రికి సర్వీసులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. 2 విమానాలతో సర్వీసులు మొదలు పెట్టనున్నారు. దీనికోసం 2 విమానాలను లీజుకు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి, తిరుపతి రాజమండ్రి, బెంగళూరు రాజమండ్రి ఇలాగా చేసి, చెన్నై రాజమండ్రి, ఎందుకంటే రాజమండ్రి కొంచెం గోదావరిపై ఉంది కనుక సో ఆ విధంగా చెయ్యాలని మనం రిక్వెస్ట్ చేసాం. వారు కూడా చేస్తారు అంటున్నారు. సో ఇది మంచిది. మన ప్రజలకి ఎయిర్ కనెక్టివిటీ కూడా మొదటిసారి గోదావరి పుష్కరాలకి అందుతుంది. అయితే దేశీయ విమాన సంస్థల్లో ఒక్క ఇండిగో తప్ప ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, టాటా విస్టారా, ఎయిర్ ఏషియా లాంటివన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లాస్ కాకుండా నడపడం ఎలాగో తమకు తెలుసంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. సివిల్ ఏవియేషన్ వాంట్స్ టు ఫ్లై both the aircraft మన రాజమండ్రి పుష్కరాల కోసం కంటిన్యూస్లీ వీఆర్ ప్లానింగ్ all the cities close by to the South India, అంటే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, తిరుపతి నుంచి మేము కనెక్ట్ చేస్తున్నాం. కంటిన్యూస్ షట్లింగ్ ఉంటుంది కాబట్టి చాలా వీ వాంటెడ్ స్టార్టింగ్ ఎయిర్లైన్ కాబట్టి మేము చాలా తక్కువ ధరలో ఫెసిలిటేట్ చేయడానికి, గవర్నమెంట్ కి ఫెసిలిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. టర్బో మెగా ఎయిర్వేస్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని రామ్ చరణ్ స్వయంగా తెలపనున్నారు. దీనికోసం ఈ నెల 10న ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తున్నారు.